ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. అంటే ప్రొడ్యూసర్గా కొంచెం రేస్లో వెనకబడ్డట్టున్నారు. రేస్ నా ప్రొడ్యూసరు రేస్ అనేది ఏంటి తెలియదు నాకు ఇంతవరకు. రేస్ అంటే అంటే బిజీగా సినిమాలు చేసేవాళ్ళు ఇంతకుముందు బిజీగా లేరే అని అర్థం అంతే. ఓకే ఓకే. బిజీగా అంటే ఇంతకుముందు స్టార్టింగ్ కెరియర్లో ఉన్నప్పుడు 2006లో మొదలుపెట్టిన తర్వాత ఇయర్లీ ఒక సినిమా చేసుకుంటూ వెళ్ళాను. ఇక ఆ తర్వాత టెక్నాలజీ మారింది. ఆ తర్వాత అయ్యే కొద్దీ 2 yearsకో మూవీ, తర్వాత 1 yearకో మూవీ అట్లా చేస్తున్నా. కొన్ని సినిమాలకు సపోర్టింగ్గా కొన్ని అలా చేస్తున్నాను. ఈ కరోనా తర్వాత ఇంకొంచెం స్లో అయింది. అంటే స్క్రిప్ట్లు చూజ్ చేసుకోవడంలో వెబ్ ఫిల్మ్స్ చేయాలా, వెబ్ సిరీస్లు చేయాలా, ఇది చేయాలా, పెద్ద సినిమా చేద్దామంటే ఇట్లా ఉంటాయి కదా, రకరకాల ప్రాబ్లమ్స్ చూస్తే ఆచితూచి అడుగులు వేసుకుంటూ వెళ్తున్నా. అంటే ఇంకా వేరే పార్ట్నర్షిప్లలో చేయాలా, ఎలా చేయాలి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి సినిమా ఫీల్డ్లోనే ఉన్నా. కెమెరా అసిస్టెంట్గా, ప్రొడక్షన్ మేనేజర్గా, తర్వాత ప్రొడ్యూసర్ అయ్యా. కాబట్టి సినిమా తప్ప నాకేం తెలియదు. జీవితాంతం ఇక్కడే ఉండాలనుకున్నాడు. లాస్ట్ ఎండ్ వరకు ఇక్కడే ఉండాలనుకుంటున్నప్పుడు ఇక నాకు తొందర ఏముంది, చేసేది బెస్ట్గా చేద్దాం ఉంటుంది. ఓకే. నేను అంటే సినిమాలు తక్కువ వస్తున్నాయి కానీ ఎవ్రీడే ఆఫీస్ ఉంటుంది, ఎవ్రీడే స్టోరీ సిట్టింగ్స్ ఉంటాయి, ఎవ్రీడే స్టోరీ జరుగుతూనే ఉంటాయి. ఏదో సినిమాకి సంబంధించిన ఏదో ఒక జరుగుతూనే ఉంటుంది యాక్టివిటీస్. బట్ స్ట్రాంగ్గా రావాలని కథల మీద ఎక్కువ కూర్చుంటున్నాం. అంటే ఇంతకు ముందుతో పోల్చుకుంటే కరోనా తర్వాత ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ రావటం వల్ల జనాల అభిరుచి కూడా మారింది. సో ఇప్పుడు అంటే ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఏమైనా టఫ్ అనిపిస్తుందా? సబ్జెక్టులు చూజ్ చేసుకోవటం కానీ, దానికి తగ్గ నటీనటులను ఎంపిక చేసుకోవటం కానీ టఫ్ జాబ్ అనిపిస్తుందా? 100% టఫ్ జాబ్. టెక్నాలజీ పెరిగింది. ఈజీగా ఇంతకుముందు ఈజీగా ఏం లేదు. అప్పుడైనా టఫ్ జాబే, ఇప్పుడైనా టఫ్ జాబే. ఇప్పుడు ఛాలెంజింగ్ ఎక్కువ. అంటే ఎక్కువ కంటెంట్ ఓటీటీలో. కొత్త ఫిల్మ్ మేకర్స్కి ఇంతకుముందు అంత ప్రోత్సాహం ఉండేది కాదు. తక్కువ, కొందరే కొత్త వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు అందరు కొత్త వాళ్ళు, రకరకాల దండవాళ్ళు రావడం వల్ల కొత్త టాలెంట్ వస్తుంది. కొత్త సినిమాలకు జనాలు అలవాటు పడ్డారు. చాలా కొత్త సినిమాలను చూస్తున్నారు. కాబట్టి వాళ్ళ ట్రెండ్ తగ్గట్టుగా మనం తీసుకెళ్ళాలి. థియేటర్ సినిమా ఒకటి అయిపోయింది, ఓటీటీ సినిమా ఒకటి అయిపోయింది. ఓటీటీలో బిగ్ బడ్జెట్లతో కూడా సిరీస్లు అవన్నీ చేస్తున్నారు. కంటెంట్ ఫుల్ అవైలబుల్గా ఉంది. వీటన్నిటిని దాటుకొని మేము అలవాటు పడ్డ థియేటర్ సినిమా కథ వినేటప్పుడే మేము థియేటర్లో కూర్చొని వింటూ ఉంటాం కదా. ఓకే, థియేటర్ ఇది వర్కౌట్ అయితే, సెంటర్ వర్కౌట్ అయ్యేదాన్ని. ఆ తర్వాత ఈ వెబ్ సిరీస్లు కానీ, వెబ్ ఫిల్మ్లు కానీ ఇప్పటికి నేను కాలేకపోయాను. కాబట్టి నేను ఒక్కడికి చేయలేకపోయినా. నాకు చేద్దామన్న ఇంట్రెస్ట్ వస్తలేదు. అది ఆ థియేటర్కి అలవాటు పడి నాకు సినిమాలు అక్కడే చూడటం అలవాటు పడి థియేటర్ సినిమా చేయాలని దాంట్లోనే వెళ్తున్నా. ఇప్పుడు థియేటర్కి జనాలను రప్పించే సినిమా చేయాలంటే ఛాలెంజింగ్. ఇది మిడిల్ సినిమా, చిన్న సినిమా, చాలా ఛాలెంజింగ్ జాబు. ఇఫ్ యూ ట్రైలర్ దారుణ చూస్తే జనాలు ఇప్పటికీ చిన్న సినిమాని, పెద్ద సినిమాని, ఏదో తక్కువ లో బడ్జెట్ అని, కొత్త వాళ్ళని చూడట్లేదు. ఇఫ్ యూ ఇంప్రెస్ విత్ ద ట్రైలర్ డెఫినెట్లీ వస్తున్నారు థియేటర్కి. అదైతే జరుగుతుంది. ప్రతి ఇయర్ ఏదో సినిమా జరుగుతూనే ఉంది. చాలా భారీ బడ్జెట్ సినిమాలు కింద పడిపోతున్నాయి. కానీ అలాగే కొత్త వాళ్ళతో చూసిన సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్తో ఓపెన్ అవుతున్నాయి. కాబట్టి ఆశ అనేది ఎప్పుడు ఉంది. మనం గుడ్ కంటెంట్ ఇస్తే ఆడియన్స్ ఎప్పుడు రెడీగా ఉంటున్నారు. కాబట్టి ఆ ఛాలెంజింగ్ దూరంలో కథలు వినడం అన్నీ రెడీ అయినాక కూడా సెట్లోకి వెళ్ళాలంటే అంత పర్ఫెక్ట్గా లేనప్పుడు ఆపేస్తున్నాం. అంటే అనేది కంటెంట్ పరంగా ఎంత అంటే ఇంతకుముందు రెగ్యులర్ మాస్ మసాలా స్టోరీస్ అన్నీ కూడా ఇప్పుడు చూడట్లేదు జనాలు. ఏదో కొత్తదనం ఉంటే తప్ప చూడటం లేదు. డెఫినెట్గా వాళ్ళు ఎక్కువగా రూటెడ్ స్టోరీలు, ఒక న్యాచురల్గా వచ్చే ప్రేమ కథలు కానీ అవి ఎక్కువగా లైక్ చేస్తున్నారు జనాలు. నేను అనేది కంటెంట్ పరంగా మీకు ఛాలెంజింగ్గా అనిపిస్తుందా? ఈ సినిమా చూస్తారు, ఈ జనాలు ఈ సినిమా చూడరు అని జడ్జ్ చేయడంలో ఛాలెంజింగ్ ఏమన్నా? 100%. అది ఫస్ట్ మొదట్లో ఉంది జడ్జ్ ఛాలెంజ్. ఇప్పుడు ఇంకా ఎక్కువ అయ్యింది. ఇప్పుడు ఇంత 2 రకాల ఛాలెంజ్. థియేటర్కి వస్తారా రారు. ఇంతకుముందు కథ బాగుంటే ఆడుతుందని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు థియేటర్కి రావాలి. ఇంతకుముందు సినిమా బాగుంటే ఆప్షన్ థియేటర్ ఉండేది కాబట్టి ఎక్కువ శాతం థియేటర్కి ప్రజెంట్ ఇచ్చేది. ఫస్ట్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇంప్రెస్ చేస్తేనే విత్ ద ట్రైలర్ ఆర్ పోస్టర్ వాళ్ళు వస్తున్నారు, లేదా మౌత్ టాక్. ఫస్ట్ డే మార్నింగ్ షో వేరే వాళ్ళు వెళ్ళి బాగుందని సోషల్ మీడియాలో దాని ద్వారా ఎక్కడో మౌత్ టాక్ స్ప్రెడ్ అయిపోయిన తర్వాత వస్తున్నారు. లేకపోతే రారు, థియేటర్కి రావట్లేదు. అది ఇంకోటి ఎవరికి మధ్యలో స్టార్టింగ్లో అదే కంటెంట్ సెలెక్ట్ చేసుకోవటం టఫ్ అనిపిస్తుంది. 100% సెలెక్ట్ చేసుకోవడం టఫే. బిగ్ ఛాలెంజ్, 100% బిగ్ ఛాలెంజ్. ఓకే. అంటే
టాటా బిర్లా మధ్యలో లైలా దగ్గర నుంచి ఇప్పుడు మొన్న మీ సినిమా రిలీజ్ అయిన రూటీ కపడ రొమాన్స్ వరకు 20 ఏళ్ళ ప్రయాణం మీది. దాదాపుగా 19 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 20వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు? నాకేమో ఫస్ట్ సినిమా మధు సింపుల్గా చెప్పాలంటే అదే కొన్నిసార్లు అనిపిస్తుంది. ఇంతకుముందు రకరకాల కెమెరా అసిస్టెంట్గా జెమిని టీవీలో జాబు, తర్వాత శివాజీతో పరిచయము, ఆయనతో ప్రయాణము అది చేస్తూ శివాజీ సెట్ అయిన తర్వాత యాక్చువల్గా నేను అప్పుడు డైరెక్షన్ చేద్దామని ఉద్దేశం ఉండే. ఏం చేద్దాం, కెమెరా ప్రొడక్షన్ చేసినా చేసి ఏదన్నా చేయాలి అని ఎప్పుడు క్రియేటివ్ సైడు సినిమాల సైడ్ నాకు బాగా ఇంట్రెస్ట్. శివాజీ చేసే సినిమాలు జడ్జి చేయడం, చూసి ఇవన్నీ చేయడం, ఇలాంటివన్నీ చూసుకొని నాకు నేను ఎగ్జైట్ అవుతుంటాయి. థియేటర్ని ఫాలో అవ్వడం, అన్నీ డిస్ట్రిబ్యూటర్స్ని నేర్చుకోవడానికి. అప్పుడు శివాజీ అంటే లేదు, నువ్వు అన్నిట్లా నాలెడ్జ్ నువ్వు ప్రొడ్యూస్ చెయ్యి, ప్రొడ్యూసర్ అని నేను డేట్లు ఇస్తాను. అప్పుడు సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. టాటా బిర్లా మధ్య లయ, శివాజీ గారు లయ, ఆలీ గారు వీళ్ళందరూ కాంబినేషన్లో, కృష్ణబాబు గారు కాంబినేషన్లో, శ్రీనివాస్ రెడ్డి గారు అప్పుడే అంతకుముందు అదిలింది దయచంద్రం చేసాం మేము. చేసినప్పుడు శివాజీ గారు మాట్లాడి వాళ్ళ అన్నీ చేసి ఇట్లా మనోడు ప్రొడ్యూసరు అని దగ్గర కూర్చొని ప్రొడ్యూసర్ని చేశాడు. దాంతో సినిమా మొదలైంది. ఫస్ట్ సినిమానే సూపర్ హిట్. ఇంకా లేదు, వేరే వర్క్ లేదు. ఇంకా నెక్స్ట్ డే నుంచి నా పని ఏంటి, ఆఫీస్కి రావడం, కథలేనో ఏ సెట్లోకి వెళ్తే ఎలా సెట్ చేసుకోవడం, దీని కథ ఏంటి, మిగతా ఆర్టిస్టులు ఎవరు ఏంటంటే ఫస్ట్ 4 సినిమాలు శివాజీతో చేశాను ఎవ్రీ ఇయర్ అట్లా. ఆ తర్వాత మళ్ళీ లవ్ స్టోరీ సైడ్ వెళ్దామని వెళ్ళి మళ్ళీ కొత్త వాళ్ళందరితో కలిసి మేము వయసుకొచ్చాం సినిమా చేసి. అది నాకు ఫుల్ ఛాలెంజ్ అనమాట ఆ రోజు. అంతకుముందు అందరితో నేను నోటెడ్, శివాజీ గారు, రాజేంద్ర ప్రసాద్ గారితో బ్రహ్మలోకం, అంతకుముందు మీరా జాస్మిన్, శివాజీ గారితో ఆ సినిమా అన్నీ ఇట్లా చేస్తున్నా. అంటే ఆల్రెడీ నోటెడ్, శివాజీకి ఆల్రెడీ బిజినెస్ ఉన్నది. ఆ బిజినెస్ ఉన్న వాళ్ళతో చేసుకుంటూ వస్తున్నా కూడా అయిపోయింది. కానీ కొత్త వాళ్ళతోటి మళ్ళీ వెళ్తున్నా అప్పుడే 1-2 హిట్లతోటే ఉన్నాడు మన తనీష్. చేస్తున్నాం, కొత్త డైరెక్టర్ ఏంటని ఏం లేదు కానీ, బట్ ఆ సినిమా నాకు సర్ప్రైజ్ చేసి చాలా ఒక గుర్తింపు తీసుకొచ్చింది. దాంతో అలా అంటే సినిమా చేసిన సినిమా అయిపోయింది, సినిమా చేయడం పిఆర్ఓలు రిలీజ్, సినిమా అయిపోయింది, ఇదే జరిగింది. ఈ జర్నీ మొత్తం ఇదే ఉంది తప్ప ఓకే నాకు పెద్ద దీంట్లో చాలా సక్సెస్లు వచ్చినాయి. జర్నీలు ఎన్ని జరిగితే అన్నీ జరిగినాయి. కాబట్టి 20 సంవత్సరాలు సంవత్సరం లాగానే ఉందా, సంవత్సరం లాగా అన్నా చెప్పాలి, ఒక్క సినిమా అలాగా ఉందని చెప్పాలి. తెలియదు అంటే ఫైనాన్షియల్గా కానీ ఎంతవరకు అంటే గెయిన్ చేయగలిగారు అసలు ఈ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో కానీ? అంటే ఒక నిర్మాతగా మీరు సంపాదించింది ఏంటి, కోల్పోయింది ఏంటి? అసలు సంపాదించింది కోల్పోయింది ఏం లేదు. కోల్పోయిందని ఎవరన్నా ఇస్ ద బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్. ఒక నార్మల్గా ఊళ్ళల్లో సినిమాలు చూసుకుంటూ, కృష్ణ గారి సినిమాలు చూసుకుంటూ పెరిగే వ్యక్తి కృష్ణ గారిని చూద్దామని ఫిలిం నగర్కి వచ్చి కృష్ణ గారిని చూసి ఆ తర్వాత ఏదో షూటింగ్లు చూసుకుంటూ అట్లా ఏదో జెమిని టీవీలో జాబ్ చేసి అలా ప్రొడ్యూసర్, ఇన్ని సినిమాల అనుభవం, ఇంత ఎక్స్పీరియన్స్, ఇంత నాలెడ్జ్, ఇంత గొప్ప వాళ్ళతో, ఎంతమంది లెజెండ్స్తో తిరగడం, వాళ్ళతో ఛాంబర్లలో ఎవ్రీథింగ్ ఈజ్ బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్. చాలా అంటే నేను ఇంత 49 ఏళ్ళు 49 ఇయర్స్కి నేను ఎన్నో చూసేసా, ఎంత ఎక్స్పీరియన్స్ సాధించా. ఫినాన్షియల్గా అంటావా, ఫినాన్షియల్ ఎప్పుడు కూడా వాళ్ళకున్న ఫినాన్షియల్ ప్లానింగ్ ప్రకారం, ఫినాన్షియల్ డిసిప్లిన్ ప్రకారం తగ్గులు ఉంటాయి. ఒకరు చిన్న దాంట్లోనే ఎక్కువగా ఉంటుంది అనమాట, వాళ్ళకు వేరే రకంగా దాన్ని లెక్కలోకి తీసుకోవద్దు. అది బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు అలా వెళ్తూనే ఉంటుంది. ఎంతో అనుభవం వచ్చింది. ఇంకా 10-15 సంవత్సరాలు సినిమాలు తీయగలన్న జడ్జిమెంట్తో ఉన్నా, కంపల్సరీ తీయగలుగుతాను, రన్నింగ్లో ఉంటానన్న జడ్జిమెంట్తో ఉన్నా. నాకు నేను పర్సనల్గా అంటే సెల్ఫిష్ అనుకున్నా పర్వాలేదు, బట్ నాకు నేను పర్సనల్గా చాలా 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 గ్రేట్ ఎక్స్పీరియన్స్ పొందాను. ఇది ఎక్కడ ఏ బిజినెస్లో కూడా పొందని డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా ఇండస్ట్రీలో. నేను ప్రతి సినిమాకి డిఫరెంట్ పీపుల్తో ప్రయాణం చేయటం చాలా నేర్చుకున్నా. అంటే మీరు వచ్చింది 20 సంవత్సరాల్లో ఎప్పుడైనా మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోదాం కానీ సినిమా ఇండస్ట్రీ, అంటే మీరు ఒక కరెక్ట్ ఫీల్డ్లోకి ఒక కరెక్ట్ మీ వేనే ఎంచుకున్నానని ఫీల్ అవుతున్నారా, లేకపోతే? కరెక్ట్ ఫీల్డ్ కాదు నాకు, అదే చెప్తున్నాను. నాకు ఇంటర్మీడియట్ అయిపోయి తెలిసి కృష్ణ గారిని చూద్దామని వచ్చేసిన, నాకు ఏమని తెలియదు, ఇక్కడే ఉండాలని వచ్చిన, అక్కడే ఉన్నా ఫిలిం నగర్లో. నాకు వేరే సెకండ్ థాట్ అనేది లేదు. సెకండ్ సినిమా చేయరు, ఇప్పుడు ఏ సినిమా చేద్దాం, ఎట్లా చేద్దాం, అదొకటే. నేను సంపాదించుకున్న నాలెడ్జ్ మొత్తం ఇక్కడే. కాబట్టి వేరే థాట్ పక్కకి వెళ్ళిపోదాం, వేరే వెళ్ళిపోదాం నేను కళ్ళలో కూడా ఊహించుకోలేను. అది నాకు తెలిసిపోతుంది, ఎండ్ వరకు ఇక్కడే ఉంటాను. అంతకుమించి వేరే నథింగ్, అంతే.